దేవుడు వారి జీవితంలో చేసిన మేలున ఉపకారం. ఆయన మన గాయాలను కట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉండగా మన జీవితము శూన్యమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, బంధువులు మనం విడిచినప్పటికీ, వ్యాధులెన్నో మనం చుట్టినప్పటికీ, అడ్డుగా అనేకమైన గోడలు ఉన్నప్పటికీ, మన దేవుడు మార్గము, సత్యము, జీవమైన దేవుడు, మన జీవితాలను వెలిగించే దేవుడు. హల్లెలూయా. నాతో కలిసి చెప్తాలే, హల్లెలూయా. సో ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం సాధించలేనిది ఏది లేదు. హల్లెలూయా. మనం జయించలేనిది ఏది లేదు, అసాధ్యమైనది ఏది లేదు. మాతో పాటు డాన్స్ చేయాలి. ఫస్ట్ బాయ్స్, ఒక్కొక్క చెయ్యి ఖాళీగా ఉంది కదా, బాయ్స్ అండ్ గర్ల్స్. నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది విజయ. పిల్లలు, విజయమెప్పుడు నాదే. అరే చేయాలా పిల్లలు? ఇలాగా రౌండ్ ఓ ఎస్ అంటారు కదా. విజయమెప్పుడు నాదే. ఓకేనా? ఓ మార్గములను సృజించువాడు, బతుకున్నావా అందించువాడు, యెహోవాయే నాకుండగా. చెప్తామా? మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బతుకున్నావా నడిపించువాడు, యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు, విజయమెప్పుడు నాదే. సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు, విజయమెప్పుడు నాదే. జీవితమంతా శూన్యమైన బంధువులందరూ నన్ను విడచినను, జీవితమంతా శూన్యమైన బంధువులందరూ నన్ను విడచినను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది, ఓ జయించలేనిది, ఓహో అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. చాలామంది నాట్యం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మనం వాక్యంలో నేర్చుకోబోతున్నాం ఒక నాట్యం ఎంత ఏ పరిస్థితి తీసుకొచ్చిందో. సో ఈరోజు మనం దేవుణ్ణి నాట్యంతో దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఒక్క ముక్క పాడి మనం ముందుకు వెళ్ళిపోదాం. నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది, తప్పలు కూడా అలా, జయించలేనిది విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు,
అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే, సాధించలేనిది విజయమెప్పుడు నా మరోసారి నేను సాధించలేనిది, ఓహో జయించలేనిది, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే, నేను సాధించలేనిది, ఓహో జయించలేనిది, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే, విజయమెప్పుడు నాదే. మిగులుగా చెప్పకూడదు. ఆయన మనకు పక్షంలో ఉన్న మనకు విరోధి ఎవడు? ఆయన మనకు తోడుగా ఉండగా మన పక్షంలో వ్యాజ్యమాడుగా విజయము మనకు మాత్రమే లభిస్తుంది. సాతానుకు అపజయము మనకు విజయము జయిస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, నీకున్న ప్రతి పరిస్థితి ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఈ లోకంలో ఉన్న ఆశల కన్నా, ఈ లోకంలో ఉన్న ప్రేమల కన్నా మిన్నైన ప్రేమ, ఈ లోకంలో ఉన్న అవసరతల కన్నా మిన్నైన వాడు, లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే గొప్పవాడు ఆయన. 10,000లో అతి సుందరుడు. నిన్ను హృదయంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రభా, నిన్ను చూడాలని ఆశపడుతున్నాం మేమందరము. ఈరోజు మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం. కానీ మమ్మల్ని దర్శించని ఎవరిని దర్శనములు చూస్తారని వాగ్దానం మా పట్ల నెరవేర్చమని అడుగుతున్నాం. నీ వంటి వారు ఎవరు? నీలాగా ఎవరు లేరు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, భావములు ఆరోపిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవు. షారోను పుష్పమా, షారోను లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటి. 10,000లో అతి సుందరుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవు. షారోను పుష్పమా, షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటి. చూడు ఆకాశమా, దేవుడు సుందరుడు, సుందరుడు, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. పలుకుదామా? నిన్ను చూడాలని ఆశగా ఉందయ్యా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని,
సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. రెండు చేతుల ఆకాశం. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు, ఆయన వంటి వారు ఎవరు? యేసయ్యా నా యేసయ్యా నీలాగా నేరెవ్వరు. చెప్తామా పిల్లలు? యవనస్తులు అందరూ కలిసి యేసయ్యా స్వరాల పిల్లలు. నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు, యేసయ్యా నా యేసయ్యా నీలా నేరెవ్వరు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నేను చూడాలని ఆశపడుతున్నాను. నేను చేతుల ఆకాశంలో వేడుకున్నాం. ఓ నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. త్వరలోకి పాడదాం. నేను చూడాలని, నేను చూడాలని, నేను చూడాలని నేను ఆశగా నేను ప్రాణంతో నిన్ను చూడాలని ఆశగా ఉన్నాయా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. మమ్మల్ని దర్శించు, నీ ప్రేమలో ఉండాలని నేను చూడాలని ఆశిస్తున్నామయ్యా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. వేడుకుందామా? నిన్ను చూడాలని. ఆయన అడుగు వారికి ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. రోజు మనం అడిగే ఆయన చూడలేని వారముగా ఉన్నాము. ఆయన సెలవులు, ఆయన దర్శనం అనుగ్రహించి చూడాలని అనుగ్రహించబోతున్న దేవుడు మాకు కనపరిచింది. వాక్యం ద్వారా మాతో మాట్లాడనయ్యా. ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. మన దేవుడు సుందరుడు, మన దేవుడు అతిశయుడు. ఆయన ఏందే మనకు అతిశయము. మన దేవుడు మహోన్నతుడు, మన ప్రియుడైన దేవుడు. ఆరాధిద్దామా? నా ప్రాణ ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో. అవునయ్యా నేను అవునయ్యా నీ వంటి వారు ఎవరు? యేసయ్యా
సుందరుడానికి స్తోత్రం, అతిశయుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి వందనాలు. నా ప్రియుడా షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను మేము కనుక్కున్నాం. 10,000లో అతి సుందరుడైన దేవానికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణము నిన్ను చూడాలని ఆశతో పాడిన ప్రతి ఒక్క ఆశ కలిగిన ప్రాణమును ప్రభు అంగీకరించి దర్శించమని అడుగుతున్నాం. యవనులు దర్శనం చూస్తారని, అంత్యకాలంలో నీ యొక్క ఆత్మ నిండాలుగా కుమరిస్తావని ప్రభా నీవు ఊహించిన ఆత్మ అద్భుతకరంగా మా యవనుల దర్శనం చూచుటకు, సంఘము దర్శనములు చూచుటకు మీరు కృప చూపించండి. నీ వంటి వారు ఎవరు లేరు, నీలాగా ఎవరు లేరు తండ్రి. నీవు మా పక్షంగా మేము సాధించలేనిది ఏది లేదు, మేము జయించలేనిది ఏది లేదు, మాకు అసాధ్యమైనది ఏది లేదు. జీవితం అంతా శూన్యమైనప్పటికీ, బంధువులందరూ మమ్మల్ని విడిచినప్పటికీ, వ్యాధులు మమ్మల్ని చుట్టినప్పటికీ, అడ్డంకులు మాకు ఎదురైనప్పటికీ, మార్గము సత్యము జీవము మేము వెళ్ళే ప్రతి మార్గమును ఎరిగి ఉన్న దేవుడు, మా మార్గములు వెలిగించు దీపముగా మాకు ముందుగా నడుస్తున్న దేవానికి స్తోత్రములు. మా బ్రతుకు నావం నడిపించు దేవానికి స్తోత్రములు. యెహోవా మా పక్షంలో ఉండగా మేము సాధించలేనిది ఏది లేదు, మేము జయించలేనిది ఏది లేదు, ఒక సాధ్యమైనది ఏది లేదు. విజయం ఎప్పుడు మనదే, విజయము ఎప్పుడు మనదే. విజయం అనుగ్రహించు దేవా, వినగలిగిన చెవులు గ్రహించగలిగినది మా అందరికి అనుగ్రహించి నడిపించమని. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావములు ఒకడికి ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. ఆదికాండం తెరచి మీ క్వశ్చన్ పేపర్ ఇస్తాం. ఫోన్ తీసుకోకూడదు, ఫోన్లు అలౌ లేదు. బైబిల్ చూసి రాసేయచ్చు, ఓకేనా? ఒకే ఒక వర్డ్ ఆన్సర్ ఉంటుంది బైబిల్లో, ఎతికి మీరు రాయాలి. హల్లెలూయా. ఎంతమంది రాయడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే అరగంటలో రాసేస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే గంట సేపు ఆ ఎగ్జాము, కరెక్ట్ 12 గంటలు మనం ఆరాధన ముగిస్తాం. సో ఈరోజు వర్తమానం అందించడానికి మన ప్రియులు యవన దైవ సేవకులు రెవరెండ్ బెన్నీ ఇమాన్యుల్ గారికి సమయం తీసుకుంటున్నాను. సుమారుగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు నా నోరు మూయబడింది. హల్లెలూయా. మళ్ళీ ఈరోజు దేవుడు నా నోరు తెరిచాడు. హల్లెలూయా. దేనికి? వాక్యం పంచుకోవడానికి. సో ఆరాధించడానికి, ప్రార్థించడానికి నేను ముందున్నాను. అయినప్పటికీ వాక్యం పంచుకోవడానికి నాకు అవకాశము దొరకలేదు. అందరికీ అవకాశం ఇవ్వాలన్న ఆశతో, ఆలోచనతో గత నెల కూడా వేరే ఒకరికి అవకాశం యవనస్తుల సమయంలో, చిల్డ్రన్ సమయంలో ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈరోజు ఒక గొప్ప వ్యక్తి కొరకు మనము తెలుసుకోబోతున్నాం. సో చాలామంది అనుకుంటుంటాం, ఈ యొక్క భారతదేశంలో మన శ్రీకాకుళంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఎవరండి? ఎవరు? కోడి రామమూర్తి గారంట. ఇంకా శ్రీకాకుళంలో గొప్ప వ్యక్తుల కోసం మనం ఈరోజు విందాం. త్వరగా చెప్పాలి, అరగంటలో నేను ముగించేస్తా. ఎందుకంటే అరగంట ముద్దు గనక, 30 గంట హద్దు గనక, గంట మాకు వద్దు గనక. సో అరగంటలు మనం ముగించడానికి ప్రయత్నిస్తాను కనుక దయచేసి చెప్పాలి. శ్రీకాకుళంలో గొప్ప వ్యక్తులు: రామ్మోహన్ నాయుడు ఎంపీ గారు, ఓకే. ఎమ్మెల్యే గారు గొండు శంకర్ గారు, గొప్ప వ్యక్తి. ఇంకా అందరిలో గొప్ప దేవుడు మన యేసయ్య. గొప్ప వ్యక్తి పర్సన్. సో ఇక ఆంధ్రాలో గొప్ప పర్సన్ ఎవరు? చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఇంకా
జగన్మోహన్ రెడ్డి ఈ పేర్లు ఎక్కువ మంది చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారు. ఇంకా ఇండియాలో నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇంకా అంబానీ, ఇంకా చెప్పాలా అల్లూరి సీతారామరాజు అంట, ఇంకా విరాట్ కోహ్లీ, ధోని పేరు చెప్పాలి, MS ధోని, కపిల్ దేవ్, మరి నేను కూడా చెప్పాలి కదా, రోహిత్ శర్మ. ఇంకా సో ఇటువంటి గొప్ప వ్యక్తులు ఈ భూలోకంలో చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్, జాన్ సీనా, ఇంకా బిల్లీ గ్రహం మంచి దైవ సేవకుడా, జాన్ వెస్లీ గారు, ఇంకా యేసన్న గారు. సో గొప్ప వ్యక్తుల నుంచి ఎలాగ వచ్చిందంటే అలా తిరిగి మన వైపు వచ్చింది. నెక్స్ట్ DGS దినకరన్ గారు. ఓకే, చాలా సంతోషం. సో అందరూ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేయాలి. సో ఈ జనరేషన్కి మేబీ ఈ పర్సన్ గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఆది నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎవరతను చెప్పాలి? పౌలు అంటున్నారు కొంతమంది, యేసు ప్రభు అంటున్నారు కొంతమంది, ఇంకెవరైనా చెప్పాలి, త్వరగా చెప్పాలి. అంటే మన నోటి మీద ఉంటారు కనుక మహాత్మా గాంధీ అంటున్నారు. చాలా సంతోషం. మత్తయి సువార్త ఈ మూల పాఠము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఈజీగా మీ అందరూ గుర్తుంటుంది. 11 స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్, ఈ వ్యక్తి గొప్పవాడుగా ఎవరు చెప్తున్నారు తెలుసా? మనము గొప్ప వ్యక్తిగా చెప్పిన యేసుక్రీస్తు. ఎందుకంటే యేసు ప్రభువు అదే సమయంలో మానవుడిగా దేవుడిగా ఉన్నాడు కనుక, సో మానవుడిగా పుట్టిన సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవునిగా మన యేసు ప్రభు ఉన్నప్పటికీ యేసు ప్రభువే చెబుతున్న విషయం ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. కనుక ఈ యొక్క యోహాను, బాప్తిజం ఇచ్చు యోహాను ఎవరు? సో యేసు ప్రభువుకి ఈయనకి అనేకమైన పోలికలు ఉంటాయి. మీరు ఇప్పుడు చెబుతుంటే చాలా విషయాలు కొంచెం సిమిలర్గా అనిపిస్తాయి కనుక జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసుకుందాం యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం కూడా ఎవరైనా మైక్ తీసి చదివి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. ఈయన ఎవరండి? దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు. ఏ విధంగా దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు? ఎందుకు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడుగా ఎంచబడ్డాడు? ఈ భూలోకం అంతటిలో ఇన్ని జనరేషన్స్లో గొప్ప వ్యక్తిగా ఎంచబడిన ఈ యోహాను ఎవరు? మనం చూసుకున్నట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒక్కొక్క వచనం చదివినట్లయితే నేను చెప్తూ ఉంటాను. ఆ వచనాన్ని నేను మైక్ అందించండి. మైక్ దయచేసి మైక్. జనసమూహము దేవుని వాక్యము వినుచు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఈ రాజు ఎవరంటే హేరోద్ అంతిపస్. దీనికి ముందు హేరోద్ ది గ్రేట్ అనే అద్భుతమైన రాజు, ఆయన చంపించాలనుకున్న రాజు, యేసు ప్రభు పుట్టినప్పుడు చంపించాలనుకున్న రాజు. ఈ రాజు వేరు, ఇప్పుడు మనం చూస్తున్న హేరోదు వేరు. ఈ హేరోదు యేసు ప్రభు అప్పగించబడినప్పుడు ఈ హేరోదు బాప్తిజం ఇచ్చు యోహాను సమయంలో ఉన్నాడు కనుక మనం చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. హల్లెలూయా. ఎవరు ఈ జకర్యా? మనం చూసుకున్నట్లయితే ఈయన యాజకుడు. యాజకులు ఏ వంశం వారండి? లేవి వంశం వారు.
యేసు ప్రభు ఏ వంశం వాడు? యూదా వంశపు వాడు. రాజులందరూ యూదా వంశపు వాళ్ళు, యాజకులందరూ లేవి వంశపు వారు. రాసుకునేవారు రాసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఈ జకర్యా ఎవరు? యాజకుడు, లేవీయుడు. మీరు రాసుకోవచ్చు. సో ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను కొరకు మనము ఈరోజు కంప్లీట్గా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను సమ్మరైజ్ చేసి చెప్పడానికి. గనుక గమనించండి, చదువుదాం. జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. సో జకర్యా అనే యాజకుడి యొక్క భార్య పేరు ఏంటండి? ఎలిజబెత్. నెక్స్ట్, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. వీరు ఎవరండి? నీతిమంతులుగా మనం కనబడుతున్నారు. ఈ వచనం మనం చూసుకున్నట్లయితే మొదటిగా యాజకుడు, రెండవదిగా అదే వ్యక్తి లేవీయుడు. ఈ ఎలిజబెత్ ఎవరి కుమార్తె? అహరోను కుమార్తె. అదేవిధంగా ఈ అహరోను కుమార్తె మరియు వీళ్ళిద్దరూ ఏంటండి? నీతిమంతులు, నిరపరాధులు. హల్లెలూయా. మీరు రాసుకొనవచ్చు. సో 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున. ఈ ఎలిజబెత్ కిందన మీరు ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. జకర్యాని రాసుకున్న కిందన మీరు యాజకుడు, లేవీయుడని రాసుకోవచ్చు. ఎలిజబెత్ దగ్గర గొడ్రాలు అయినందున. గొడ్రాలంటే పిల్లలు లేరు. యవనస్తులు వినాలి. పిల్లలు లేని ఈ గొడ్రాలు. సో ఈయన ఎంత నీతిమంతులుగా ఉన్నారు కానీ పిల్లలు మాత్రం లేరు. చాలామంది అనుకుంటాం మానవుల సంకల్పం వల్ల పిల్లలు పుడతారని. కానీ దేవుడు అనుగ్రహం లేకుండా, దేవుడు బహుమానం లేకుండా మనకి పిల్లలు పుట్టరు. ఎంత నీతిమంతులు అయినప్పటికీ దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుని కార్యం జరగాలి. హల్లెలూయా. ఆ కార్యం ఏ విధంగా జరిగిందో మనం చూద్దాం. వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. మరి బ్రాకెట్లో వాళ్ళిద్దరు పేర్లు బ్రాకెట్లు మీరు ఏం రాసుకోవచ్చు? వృద్ధులు, ముసలివారు. ముసలివారికి పిల్లలు పుట్టడం సాధ్యమా? చెప్పండి. ఎందుకు సాధ్యం కాదు? అబ్రహాము శారాకి పుట్టలేదా? సో ఇప్పుడే మనం పాడాను, అసాధ్యమైనది లేనే లేదని. సో అసాధ్యమైనది దేవునికి ఏమీ లేదు. హల్లెలూయా. మనం ముందు చదువుకుందాం. ఇంకా నెక్స్ట్, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించినప్పుడు నేడు మనం చూసుకుంటున్నాం. ఒకవేళ ఇది ఆవరణం అనుకోండి, మీరు కూర్చున్న ప్రదేశం, ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి. ఈ కట్టెను వెనక ఉన్నది అతి పరిశుద్ధ స్థలం. కనుక యాజకుడు ఏం చేస్తారంటే వారికి తాడు కడతారు, బాడీకి ఒక తాడు కడతారు. ఆ యాజకుడు అనే వ్యక్తి వెళ్తాడు, ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంకి వెళ్తారు. అందులో మనం చాలామంది చూస్తున్నాం ల్యాంటర్న్ లాగా 1 2 3 అండ్ సెంటర్ ఒకటి, మొత్తం 7 దీపాలు కలిగిన ఒక దీపస్తంభం మనకు కనబడుతుంది. చాలామంది సంఘాల్లో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు పెట్టుకుంటారు, వీలైతే మనం కూడా పెట్టుకోవచ్చు. సో ఆ యొక్క దీపస్తంభము ప్రదేశంకి వెళ్ళి ఆయన ధర్మం అంటే అనేక మంది యాజకులలో అతని వంతు వచ్చింది. ఆ సమయంలో ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆ ధూపవేదికను అవన్నిటినీ చేయడానికి ఆయన ఏర్పరచబడిన దినం రోజు వెళ్ళినప్పుడు ఏమి జరిగిందంటే యాజక ధర్మ మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తున్నారు. అంటే సమూహం అంతా వచ్చారు, సంఘం అంతా వచ్చారు. వెలుపల వారు ఆవరణము వెలుపల వారు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. నెక్స్ట్, ప్రభువు దూత ధూప వేదిక ఇక్కడ ఉందనుకోండి, ప్రభువు దూత ఇక్కడ నిలుస్తున్నాడు. హల్లెలూయా. అతని కనబడగా ఒకసారి అందరూ చూస్తారు ఇటువైపు. ధూప వేదిక అంటే ఇందాక మనం చూపించాం కదా, 7 క్యాండిల్స్ ఉంటుంది ల్యాంటర్న్. ఆ యొక్క ధూప వేదిక ఇక్కడ ధూప స్తంభం ఉంటుండగా, ఇటు ధూప వేదిక ఉంటుండగా ఇటుపక్క దేవదూత నిలిచి ఈయన మధ్యలో ఈయన చేస్తున్నాడు. ఏంటి? యాజక ధర్మం చేస్తున్నాడు. ఎవరు?
జకర్యా ఎవరు అనేది మనం ముందు చూసుకుందాం. సో యాజక ధర్మం చేస్తున్నప్పుడు ఒక దూత వచ్చింది. ఆ దూత పేరు కూడా మనం చూద్దాం. అతనికి కనబడగా జకర్యా అతని చూసి తొందరపడి భయపడిన వాడాయను. సో ఈ దూతలను చూసినప్పుడు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. సో నెక్స్ట్ అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులను అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు ముసలివారు. ఎవరెవరు? జకర్యా, ఎలిజబెత్. ఈ జకర్యా ఎవరు? యాజకుడు, లేవీయుడు. ఈ ఎలిజబెత్ ఎవరు? అహరోను కుమార్తె, గొడ్రాలు. వీరిద్దరూ ముసలివారు. వీరికి పిల్లలు పుట్టడం ఏంటి? కానీ ప్రార్థన చేశారు. హల్లెలూయా. నీతిమంతులుగా నిరపరాధులుగా వారిరువురు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. సో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించువాడుగా ఉన్నాడు. చాలామంది ప్రార్థన చేయరు, ప్రార్థనకి రారు, దేవుని మందిరంలో కనపరుచుకొనరు. ఆవరణంలో దైవ సేవకుడు వర్తమానము చెప్తున్నప్పుడు కానీ, ఈ విధంగా జకర్యా ధూపము వేస్తున్నప్పుడు ఆ కాలంలో నేటి ధూపమైన ఆరాధన ధూపం అనే మనం ఆరాధన చేస్తున్నప్పుడు చాలామంది ఆరాధించరు. ఆవరణంలో చాలామంది బయట ప్రార్థించరు. అందుకనే కార్యాలు జరగట్లేదు. నేటి దినాల్లో అద్భుత కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే, దైవ సేవకుడు ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు, దైవ సేవకుడు ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు పొందుకోవడానికి నీవు సిద్ధముగా లేవు. నీవు సిద్ధముగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నీవు నోరు బాగా తెరిచినప్పుడు ఆయన నోరు నింపుతానని చెప్పిన దేవుడు. నీవు నోరు తెరిచి ఆరాధించకుండా ఉన్నప్పుడు నీకు సమృద్ధి ఏ విధంగా దొరుకుతుంది? జకర్యా ప్రార్థన చేశాడు, ఎలిజబెత్ ప్రార్థన చేశారు. ఇరువురు వృద్ధులైనప్పటికీ దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. ప్రభువు యొక్క దూత, ఆ దూత పేరు కూడా మనం చూసుకుని వచ్చి ఏం చెప్తుంది అంటే, అప్పుడు జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను. సో ఇక్కడ కుమారుడు ఆ కాలంలో కుమార్తెల కంటే అధికముగా, అంటే వంశమును కంటిన్యూ చేయడానికి, జ్యేష్ఠత్వపు హక్కును కంటిన్యూ చేయడానికి కుమారుడికి అత్యధికమైన ప్రాధాన్యత ఉండేది. సో శ్రేష్టమైనది అందులోని కుమారుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించిన దేవుడు. సో కుమారుడు నీకు ఇచ్చినది కనును, అతని యోహాను అని పేరు పెట్టుదువు. యోహాను అని పేరు పెడదాం అంటారు. సో అప్పుడు ప్రభు దృష్టికి గొప్పవాడే, అతని ప్రభు గొప్పవాడు. కింద రాసుకోవచ్చు మీరు, జకర్యా దగ్గర గొప్పవాడు, ఆయన కూడా ప్రభు దృష్టికి గొప్పవాడు. ద్రాక్షరసం ఎవరు? ఈ యొక్క యోహాను. ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. సో ఆ కాలంలో ద్రాక్షరసం అంటే మేము ఒక జర్మనీ అనే ప్రాంతంలో ఉన్న ఈరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళాలి. వారు ఆహ్వానించారు ఈరోజు మధ్యాహ్నం భోజనానికి. సో జర్మనీ అనే ప్రాంతం నుంచి ఆమె వస్తున్నారు. సో ఆ ప్రాంతంలోని నీళ్ళు మనకి 100 రూపాయలకి నీళ్ళు బాటిల్ దొరికితే, బియర్ ఏంటంటే మద్యము వాళ్ళకి 10 రూపాయలకి దొరుకుతుంది. కనుక వాళ్ళ ఇంటికి వెళ్తే మనం నీళ్ళు ఇస్తాం కదా, వాళ్ళు బీర్ ఇస్తారనమాట. సో ఆ కాలంలో వారందరూ ఎక్కువగా తాగేదేంటి? ద్రాక్షరసం, అంటే గ్రేప్ జ్యూస్. మద్యమైనను అంటే అది పులిసిన ద్రాక్షరసం ఇతను తాగక, ఈవెన్ ద్రాక్షరసము కూడా అతను తాగడంట. ఎవరు? యోహాన్. ప్రత్యేకంగా ఇంకో విషయం చెప్తాను. నేను అనేకమైన వచనాలు రాసుకున్నాను, కానీ సమయం ఆల్రెడీ పావుగంట అయిపోయింది నాది. ఇంకా పావుగంట నేను ముగించాలి కనుక నేను మిగతా విషయాలు త్వరగా చెప్పేస్తాను. ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనివాడు. ఈయన ఎవరండి? ద్రాక్షరసము తాగడు, మద్యము తాగడు,
పరిశుద్ధాత్మతో పుట్టినది మొదలుకొని, హల్లెలూయా, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. ఇశ్రాయేలీయులు అనేకులకు ప్రభువైన వారిని దేవుని వైపుకు త్రిప్పునకు, అంటే ఇశ్రాయేలీయులందరి ప్రజలకు దేవుని వైపు త్రిప్పడానికి, మరియు అతని తల్లిదండ్రుల హృదయం పిల్లల తట్టునకు, అవిధేయులను నీతిమంతులు జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక మీకు సంతోషమును ఆయనకు అనగా యేసు ప్రభువుకు ముందుగా వెళ్ళిన వ్యక్తిగా అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. సేమ్ వచ్చిన మనం యేసు ప్రభు కూడా చూస్తాం. అతను పుట్టినప్పుడు అనేకులు సంతోషిస్తారు. అదేవిధంగా ఈ బాప్టిజం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు కూడా అనేకులు సంతోషిస్తారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఈ జకర్యా అనే వ్యక్తి మనం తెలిసింది, ఎలిజబెత్ అనే వ్యక్తి తెలిసింది, వీళ్ళు వృద్ధులని తెలిసింది. వీళ్ళకి దేవుడు ఈ విధంగా పరిశుద్ధ స్థలములో దేవదూత వచ్చి ఏమన్నది చెప్పాలి, నీవు కుమారుని అనుగ్రహిస్తా అని చెప్పింది. హల్లెలూయా. సో నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళిపోతాం. 20వ వచనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు. ఎవరు నమ్మలేదు అంటే జకర్యా నమ్మలేదు. ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో నాకు పిల్లలేటి అని అపనమ్మకంతో ఈ వ్యక్తి ఉన్నప్పుడు, సో ఈ యొక్క గాబ్రియేలు దూత ఏం చెప్తుందంటే, ఆ దూత పేరు గాబ్రియేలు. దినము వరకు నీవు మాటలాడక మౌనమై ఉందివని అతనితో చెప్పాను. సో దినము వరకు, ఈ సంగతులు జరుగు దినము వరకు అంటే వాళ్ళ కుమారుడు పుడతాడు. కుమారుడు పేరు యోహాను. ఆ యోహాను పుట్టి ఆయనకు పేరు పెట్టినంత వరకు నీ నోరు ముయ్యబడుతుందని గాబ్రియేలు దూత చెప్తుంది. ఆ విధంగానే జకర్యా నోరు మూయబడుతుంది. సో మనం నమ్మలేనప్పుడు, దేవుడు కార్యం జరిగిస్తాడని నమ్మలేనప్పుడు అనారోగ్యం, అదేవిధంగా అనారోగ్యంగానే ఉండిపోతాం. ఆ పరిస్థితి కుటుంబంలోని సమస్యలాగే ఉండిపోతుంది. ఎందుకు? మనం నమ్మలేకపోతున్నాం. సో దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, వాక్యంలో నీకు బోధిస్తున్నాడు. అయినప్పటికీ నువ్వు నమ్మలేనప్పుడు నీ నోరు మూయబడుతుంది. కనుక ఈ జకర్యా నోరు కూడా మూయబడింది. హల్లెలూయా. లూకా సువార్త 3వ అధ్యాయం 2-3 వచనములు మనం చూసుకున్నట్లయితే, అన్నయు కైప ప్రధాన యాజకులు ఉన్న కాలంలో అరణ్యంలో జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవాలని యోర్దాను ప్రదేశం అంతా ప్రకటించుండెను. ఇంకో విషయం నేను చెప్పాలి, ద్రాక్ష రసం తాగడు, అదేవిధంగా మద్యము సేవించడు. ఆయన ఏం తినేవాడు మీకు తెలుసా? ఏం తాగేవాడు అంటే తేనె తాగేవాడు, మెడతలు తినేవాడు. ఏం తినేవాడు? మెడతలను తినేవాడు. ఎవరు? ఈ బాప్టిజం ఇచ్చి యోహాన్. ఏంటంటే వాని మొహాలు చీలికిపోయి అందరూ చూస్తుంటాయి. మెడతలను ఎలా తిన్నాడంటే, మరి అరణ్యంలో నివసించేవాడు రాసుకోవచ్చు. మరి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. మెడతలను తినేవాడు, తేనెను తాగేవాడు, ద్రాక్షరసంను తాగేవాడు కాదు, మద్యంను తీసుకునేవాడు కాదు. హల్లెలూయా. సో ఆయన బోధించక ముందు ఏం జరిగిందో కూడా మీకు తెలియజేయాలి. ఈ ఎలిజబెత్ అనే వ్యక్తి ఎవరు? అహరోను కుమార్తె, గొడ్రాలు, ముసలి వ్యక్తి. ఈ వ్యక్తి మరియమ్మకి రిలేటివ్. ఎవరికి? మరియమ్మకి బంధువు. ఏ విధంగా అంటే కజిన్. మరియమ్మకి ఈ యొక్క ఎలిజబెత్ బంధువుగా ఉన్నది. హల్లెలూయా. మనము లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేసిన. హల్లెలూయా. సో ఈ యొక్క మరియ గర్భంలో ఉన్న విషయం గాబ్రియేలు ఆ సమయంలో చెప్తుంది. ఆ సమయానికి 6 నెలలు. ఎన్ని నెలలు అండి? 6 నెలలు. అంటే ఇది కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్తున్న నెల డిసెంబర్ నెలకి 6 నెలలు కదా. సో ఈ నెలలో గాబ్రియేలు దూత వచ్చింది. ఈ 6 నెలల తర్వాత ఈ సమయంలోనే దేవుడు గాబ్రియేలు దూత ద్వారా మరియమ్మకి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క గాబ్రియేలు దూత ఇరువురికి చెప్తుంది, కానీ ఇరువురికి వేరేగా తెలియదు. కానీ మరియమ్మ ఎప్పుడైతే ఎలిజబెత్ను చూడడానికి వస్తుందో, మరియమ్మ గర్భముతో ఉన్నదని తెలియదు. కానీ ఈ యొక్క ఎలిజబెత్ దగ్గరికి వస్తున్నప్పుడు, నీ గర్భంలో ఉంటున్న శిశువు చదవాలా? ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువులు గంతులు వేసిన. హల్లెలూయా. సో ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను కడుపులో ఉన్నాడు. ఎవరికి? ఎలిజబెత్కి.
మరియమ్మకు అదే సమయంలో యేసు ప్రభు వారు కూడా కడుపులో ఉన్నారు. సో వీరిరువురు దగ్గరికి వచ్చినప్పుడు చేతి కరెంట్ షాక్ కొట్టినట్టు వారిద్దరు దగ్గరికి వచ్చినప్పుడు కడుపులో ఉంటున్న శిశువులు గంతు వేశారు. హల్లెలూయా, గంతులు వేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి జాన్ ద బ్యాప్టిస్ట్, ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు మార్గము సరళపరచడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఆ మార్గము, సత్యము, జీవం అని చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా. సో యేసు ప్రభువుకు ముందుగా వచ్చిన ఈ యొక్క జాన్ ద బ్యాప్టిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆయన ఎదుగుతూ అరణ్యంలో నివసిస్తూ ఆయన కూడా సరిగ్గా 30 సంవత్సరాలకే పరిచర్యకి బయటికి వచ్చినప్పుడు ఈ యోర్దాను నదీ ప్రాంతము తీరాన ఆయన ప్రకటిస్తూ ఏం చెప్పాడు? ఇందాక లూకా సువార్త 3వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసుకున్నాం కదా. అంతరందరూ వచ్చి పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభు మొదటిగా పాప క్షమాపణ కొరకు చెప్పలేదు, కానీ ముందుగానే ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను ఇంట్రొడక్షన్ ఇచ్చేశాడు. యేసు ప్రభు చెప్పకముందే ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. సో అదేవిధంగా మరియు మారు మనస్సు నిమిత్తం పాపక్షమాపణ, మారు మనస్సు, అదేవిధంగా బాప్తిజం పొందవాలని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు ఇంకా రాకముందైనా 6 నెలల క్రితమే ప్రారంభించేశాడు. 6 నెలల ముందే పుట్టేశాడు. ఈ చక్కగా దేవుని సువార్తను ప్రారంభిస్తున్నాడు. సో ఈ సమయంలో చెప్తూనే ఉన్నాడు. చాలామంది అందులో ఉంటున్న వారు ప్రశ్నించారు, నీవు ఏలియావా? ఎందుకంటే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనములు చదవాలి. 5వ అధ్యాయం 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపుదును. సో దేవుడు పాత నిబంధన ముగుస్తున్న సమయంలో చివరి 2 వచనములలో ఏం బోధించాడంటే, భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అని ఏలియాను మీ యొద్దకు పంపుదును. భయంకరమైన మహాదినం అంటే ఉగ్రత రాకమునుపు ఏలియాను పంపిస్తానని వాక్యం సెలవిస్తుంది కదా. నువ్వు ఆ ఏలియావా, లేదంటే రాబోతున్న మెస్సయ్యవా అంటే యేసు ప్రభు అని అందరూ ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను ఏలియాను కాదు, నేను మెస్సయ్యను కాదు. ఇంకా ముందుకు వెళ్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. సో బాప్తిజం మీ మారు మనస్సు, మీ మనస్సు మారింది, మంచి మార్గంలో మారారు కనుక నేను మీకు నీళ్లలో బాప్తిజం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా. చదవండి. ఆయన చెప్పులు మోయుటకైన పాత్రుడును కాదు. హల్లెలూయా. సో వీరిరువురి యొక్క చరణము చాలా సింక్ అయింది. వీరిరువురు చాలా గాబ్రియల్ దూత ద్వారా, ఇద్దరు గాబ్రియల్ దూతే వచ్చి ప్రకటించింది, నువ్వు గర్భం ధరిస్తావని చెప్పింది. అదేవిధంగా వీరిరువురికి మంచి బాండింగ్ ఉంది. కొంతమంది అంటారు వీరిద్దరు స్నేహితులు అంటారు. నిజానికి సో బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు చాలా తక్కువ సమయం కలిసి ఉన్నారు. సో ఈ బాప్తిజం ఇచ్చి యోహాను, సో ఈ మిడతలు తినే వ్యక్తి, ఈ తేనె తాగే వ్యక్తి యేసు ప్రభు ద్వారా ఏం చెప్పబడ్డాడండి? మళ్ళీ మా మూల పాఠంకి వచ్చేయాలి. 11 మత్తయి. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా 13వ వచనం కూడా చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలీ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. సో యేసు ప్రభు వారు బాప్టిజం ఇచ్చారా ఇవ్వలేదా చెప్తారా ఎవరైనా? బాప్టిజం తీసుకున్నారు. యేసు ప్రభు వారు బాప్టిజం ఇచ్చారా లేదా చెప్పాలి. ఒకరు ఇచ్చారంటున్నారు, ఒకరు ఇవ్వలేదు అంటున్నారు, ఒకరు తెల్ల మొహాలు వేస్తున్నారు. యేసు ప్రభు వారు బాప్టిజం ఇచ్చారు, కానీ దానికి ముందు ఆయన బాప్టిజం పొందాడు. ఎవరి ద్వారా? ఈ గొప్ప వ్యక్తి అయిన బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిజం పొందినాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచనుగా. ఆయన వద్దు ప్రభువా, నీవు నా చేత బాప్తిజం పొందడం ఏంటి, నేను నీ చేత బాప్తిజం పొందాలి కానీ
అని అన్నప్పుడు యేసు ఎప్పటికి కానిమ్ము, యేసు ఎప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగ నెరవేర్చుట మనకి తగి ఉన్నది, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకి తగి ఉన్నది అని ఉత్తరం ఇచ్చాను. దేవునికి హల్లెలూయా చెప్దామా? సో యేసు ప్రభు వారు బాప్తిజం ఆయన ద్వారా బాప్తిజం పొందడానికి అర్హులు. అంటే అంత అర్హత బాప్టిజం ఇచ్చి యోహానికి దేవుడిచ్చాడు. సో మనం చాలాసార్లు అనుకుంటాం, సో మనము వట్టివారం అనుకుంటాం, అరణ్యంలో ప్రవేశిస్తున్నాం అనుకుంటాం. కానీ దేవుడు నీకు నాకు ఒక ఆధిక్యతనిస్తున్నాడు. దేవుడు నీకు నాకు అద్భుతమైన కార్యం జరిగించాలని ఇష్టపడుతుంది. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఈ విధంగా ప్రకటిస్తుండగా నాకన్నా గొప్పవాడు వస్తున్నాడని చెప్తారు కదా. సో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఈ హేరోదు అంతిపస్ అని చెప్పుకున్నాం కదా. ఈ హేరోదు వేరు ఆ హేరోదు వేరు అని చెప్పుకున్నాం కదా. ఈ హేరోదు అనే వ్యక్తి వారు ఆ పాత ముందుంటున్న హేరోదుకి 4 పిల్లలు. ఎంతమంది? 4 పిల్లలు. అందులో ఈయన ఒక వ్యక్తి, ఈయన సహోదరుడు ఎవరు? ఫిలిప్పు. సో ఈ యోదయ అనే ప్రాంతంలో ఈ ఫిలిప్పు వాళ్ళ బ్రదరు, అదేవిధంగా ఈ హేరోదు. సో ఆ ఫిలిప్ యొక్క భార్యను ఈ హేరోదు అనే వ్యక్తి ఉంచుకుంటాడు. ఎవరని? వారి సహోదరుడి యొక్క భార్యను ఈ హేరోదు అనే వ్యక్తి ఉంచుకుంటాడు. అప్పుడు యోహాను ఏం మాట్లాడతారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 32 వచనం 30 నుంచి 37 వచనం వరకు చదవాలి. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చిసు ఆత్మ పౌరం వల్ల ఆకాశంలో దిగి వచ్చాడు సూచించి. ఓకే కంటిన్యూ. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలిచట సూతువో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు నాతో చెప్పిన. సో మరి మధ్యలో ఒక పాయింట్ మనం మిస్ అయ్యాం. ఏంటంటే ఆయన నేనైతే నీళ్ళలోనే మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితోను పరిశుద్ధాత్మను మీకు బాప్తిజం ఇచ్చిన. హల్లెలూయా. సో మనము చాలామంది బాప్టిజం పొందుతాము కానీ పరిశుద్ధాత్మను పొందుకోం. యేసు ప్రభు బాప్టిజం ఇచ్చే యోహాను ద్వారా మనం బాప్టిజం పొందుతున్నాం, కానీ యేసు ప్రభు ద్వారా వచ్చే పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాం. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? మీ చేయి చూపించాలి. చాలా తక్కువ చేతులు కనబడుతున్నాయి కదా. సో యేసు ప్రభు వారు అగ్నిలోను లేదా అగ్నితోను, పరిశుద్ధాత్మలోను లేదా పరిశుద్ధాత్మతోను మనకి బాప్తిజం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అటు తర్వాత ఏం జరుగుతుందంటే, నాకన్నా వచ్చేవాడు ఇలా గొప్పవాడు అని చెప్పినప్పుడు ఈ హేరోదు అనే వ్యక్తి ఆ ప్రాంతానికి వస్తాడు. ఆయనతో పాటు అదే ప్రదేశంలో ఈ హేరోదియా. ఎవరండి హేరోదియా అంటే? సహోదరుడి యొక్క భార్య పేరు హేరోదియా. ఈ హేరోదియాను ఉంచుకున్నాడు. కనుక ఈ బాప్తిజం ఇచ్చే యోహాను అనే వ్యక్తి చాలా నిక్కచ్చిగా, సూటిగా ఏదైనా ప్రశ్నించేవాడు, జవాబు చెప్పేవాడు. ఈ బాప్తిజం ఇచ్చే వ్యక్తి ఎవరు? సూటిగా సమాధానం చెప్పేవాడు, సూటిగా ఆయన తప్పును ఎత్తి చెప్పేవాడు. హేరోదు రాజు అయినప్పటికీ ఆయనకి వెళ్ళి గద్దిస్తాడు. ఏంటంటే, నాకన్నా వచ్చేవాడు గొప్పవాడు అన్నావు కదా, నేనేనా ఆ గొప్పవాడిని అని వస్తాడు. నీవు గొప్పవాడు, నీకన్నా గొప్పవాడు, ఆయన ఆత్మలోనూ బాప్తిజం ఇస్తాడని ఆయనకి చెప్పి ఆయన ఏమంటాడంటే, నీవు చేస్తున్నది సరికాదు, నీ సహోదరుని యొక్క భార్యను, అక్కడ ఉంటున్న ప్రాంతంలో అనేక మంది యోర్దాను నది చుట్టూన ఉన్నారు, నీ సహోదరుని యొక్క భార్యను నువ్వు ఉంచుకున్నావు, అది కరెక్ట్ కాదు అని అందరి ముందు చెప్పేసరికి ఈ యొక్క హేరోదు ఆయన చంపించాలని చూస్తాడు. కానీ ఈ హేరోదియా అనే లేడీ చాలా మనసులో ఇంకా కోపం పెట్టేసుకుంటుంది, ఎలాగైనా ఇన్ని చంపేయాలని. సో ఇలా చంపేద్దాం అనుకున్నప్పుడు ఈ యొక్క బాప్టిజం ఇచ్చే యోహానికి కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. వారు ఈయన పక్షాన మంచిగా మాట్లాడినప్పుడు హేరోదు, సరే నా కోసం నా తప్పే కదా, నేను చేస్తున్న తప్పు నాకు చెప్పాడు అని ఆయన కూల్ అవుతాడు. ఈ హేరోదు అనే రాజు కూల్ అయిన తర్వాత ఈ హేరోదియా మాత్రం, ఈ యొక్క ఉంచుకున్న ఈ ఆమె మాత్రం ఫుల్గా కల్మషం పెట్టుకొని, నాకు ఈ యొక్క అందరి మధ్యలో నాకు పరువు తీస్తాడా, నన్ను ఈ విధంగా ఇచ్చేస్తాడా అని చాలా బాధపడి ఏదో విధంగా ఎలాగైనా హతమార్చాలని ఆలోచన చేస్తారు. సో ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను అదేవిధంగా అరణ్యంలో ప్రకటిస్తున్న సమయాలలో యేసు ప్రభు బాప్తిజం ఇచ్చిన తరువాత యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేయక మునుపు, అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచక మునుపు అదే అరణ్యములకు వెళ్ళి ఏం చేస్తాడు చెప్పక మునుపు ఈ యొక్క యోహానుని బందీగా తీసుకురమ్మని ఈ హేరోదు
తీసుకువస్తాడు. ఈ హేరోదియ ప్రేరేపిస్తుంది. ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను ఏ విధంగానైనా నువ్వు బంధించాలి, అంత అన్యాయం మనకు చేస్తాడా, అందరి ముందు మనకు పరువు తీస్తాడా, మనకు వెళ్ళిపోయినప్పటికీ ఆగిపోలేదు, ఇంటికి వెళ్ళి మళ్ళా చెప్పి ఎలాగైనా విండి ఏదైనా చేయాలని చాలా ఆలోచించినప్పుడు ఆ యొక్క హేరోదు ఇంకా తప్పక ఏం చేస్తాడు, తీసుకొచ్చి బందీ గృహంలో ఉంచేస్తాడు. అటు తర్వాత ఏం జరిగిందంటే, సో బందీ గృహంలో ఉంటున్న సమయంలో సో ఒక ఆలోచన వస్తుంది. ఈ హేరోదు యొక్క కుమార్తె పేరు తెలుసు ఎవరికైనా? ఆశ్రమ గారు కాకుండా ఇంకెవరైనా? టీనా కాదు. ఈ హేరోదు యొక్క కుమార్తె అంటే ఫిలిప్కు మరియు ఈ యొక్క హేరోదియాకు, అంటే ఈ హేరోదు రాజుకు వారి బ్రదర్ ఉన్నారు కదా, ఆ బ్రదర్కి ఈ యొక్క హేరోది అనే వ్యక్తికి పుట్టిన వ్యక్తి ఎవరంటే ఆమె పేరు సలోమి. రాసుకోవచ్చు, సలోమి. ఈ యొక్క సలోమి మంచి డాన్సర్. ఈ సలోమి ఎవరు? మంచి డాన్సర్. సో ఈ యొక్క తల్లి సాధన చేయి చిన్నప్పటి నుంచి సాధన చేయించింది. సో ఏం జరుగుతుందంటే, ఒకరోజు ఈ యొక్క రాజ్యం అంతా ప్రధానులు అందరూ వచ్చి అదే స్థలంలో కూర్చొని భోజనం కొరకు సిద్ధపడి ద్రాక్షరసం అని ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని సమయంలో ఈ యొక్క సలోమి మంచి డ్యాన్స్ వేస్తుంది. ఆ డ్యాన్స్ ఇందాక లేదా అన్నాం కదా, మీరు డ్యాన్స్ వేయండి, డ్యాన్స్ ఒక రేట్ జరిగిందో చూద్దామని చెప్పాను కదా. సో ఈ డ్యాన్స్ ఏం జరిగిందంటే, ఈ డ్యాన్స్ అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తుంది అంటే, ఈ హేరోదు అంటాడు, నీకేం కావాలంటే అది కోరుకో, నేను నీకు ఇస్తాను అంటాడు. ఆమె కోరుకోవడానికి సంకోచిస్తుంది. ఏమో అంటే సడన్గా ఇలాగే అన్నాడు అనేసి ఆలోచిస్తుంది. అప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్తారంటే, ఇది ఆలోచిస్తున్నాడు కదా, ఈ యొక్క రాజ్యంలో సగభాగం కావాలన్నా ఇస్తాను అంటాడు. ఈ రాజ్యంలో సగభాగము కావాలంటే, అంత పెద్ద రాజ్యంలో సగభాగం కావాలన్నా ఇస్తారు. అంటే ఆ నాట్యం చూసి, ఇప్పుడు చాలా కాలం ముందు ఎవరైనా నాట్యం చేస్తే ఆ నాట్యంకి డబ్బులేవో ఇచ్చేవారు, కృతజ్ఞతగా ఇచ్చేవారు. ఈవెన్ నేను కూడా ఒకసారి ఎప్పుడో ఒక గ్రామంలో బ్యాట్స్ వాయిస్తే నాకు అంటే ఒక వ్యక్తి మంచి అమౌంట్ నాకు ఇచ్చాడు. నేను తీసుకోలేదులేండి, కానీ సో ఇలాగ ఆయన సంతోషం, ఒకరికి సంతోషం వచ్చినప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్స్ ఇస్తుంటారు. సో ఆ విధంగా ఎంత పెద్ద గిఫ్ట్, రాజ్యంలో సగభాగం నీకు ఇచ్చేస్తాను కావాలంటే అన్నప్పుడు, ఈ యొక్క సలోమి యొక్క తల్లి హేరోదియా వెళ్ళి ఏమంటదంటే, చెవులోకి వెళ్ళి బాప్తిజం ఇచ్చి యోహాను తల కావాలని అడుగు, తల నరికి కావాలని అడుగు అని అంటది. ఈ సలోమి వాళ్ళ తల్లి మాటకు జవదాటదు కదా. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, నాకు ఆ బాప్తిజం ఇచ్చి యోహాను చెరసాల గృహంలో ఉన్నాడు కదా, ఆయన యొక్క తెల్ల నరికి వెండి పళ్ళెంలో పెట్టి నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఈ తల్లి తన కూతురుని యూజ్ చేసుకొని ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను, యేసు ప్రభు యొక్క సువార్త మార్గము సలాలపరిచిన యోహాను, యేసు ప్రభువుకు ముందుగా కొద్దిగా తక్కువ వాడిగా చూపించబడిన ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను తల నరికి తెమ్మన్నది. ఇటువంటి పరిస్థితులు నిక్కచ్చిగా మనం మాట్లాడినప్పుడు, నిజంగా సూటిగా మనం మాట్లాడినప్పుడు ఎవరికి నచ్చదు. గద్దించినప్పుడు ఎవరికీ నచ్చదు. ఈ రాజు యొక్క ఉంపుడుగత్తె అయిన ఈ యొక్క హేరోదియా వారి కుమార్తెను యూజ్ చేసుకుని బాప్తిజం ఇచ్చే యొక్క యోహాను యొక్క తలను అడిగినప్పుడు, ఆ సమయంలో వారిని, మరి హేరోదు నిజంగా యేసు ప్రభు పుట్టిన హేరోదు కంటే ఈ హేరోదు మంచి వ్యక్తి కొద్దిగా. సో ఈ హేరోదు ఏం చెప్తారంటే, మరి ఇంకా అనుచితం చేయక వారు ఎలాగ మాట ఇచ్చేసాడు, ప్రామిస్ చేశాడు, సగ ఆస్తి అడిగి దానికన్నా ఇది అడుగుతుంది, సో ఎలాగైనా మరి చంపమని ఆజ్ఞ పాస్ చేయగానే ఆ యొక్క బాప్తిజం అయిన యోహానుకి ఈ విధంగా చేతులు చాపి తల అందులో పెట్టి కత్తితోని మెడ కట్ చేసినప్పుడు, మెడ పడినప్పుడు ఆ మెడను, ఆ యొక్క తలను తీసుకువెళ్ళి ఆ సలోమికి ఆ హేరోదియా అది చూసి సంతోషించి ఆమె యొక్క పగను చల్లార్చుకున్నట్టు మనం చూస్తాం. సో ఇక్కడ పగ చల్లార్చుకున్నటకు మార్గాలు పన్నుతున్న వారు అనేక మంది ఈరోజు మన దగ్గరలోనే ఉన్నారు. గతంలో ఈ రీసెంట్గా ఈ యొక్క
సో పగ తీర్చుట నా పని. ఈర్ష ద్వేషము చేత అనరాని మాటలు అనేస్తారా? ఒక వ్యక్తిని మరణం వరకు తీసుకురావాలని ఆలోచిస్తారా? ఈ హేరోదియా చేసింది ఎంత మట్టుకు రాంగ్. అదేవిధంగా ఈ హేరోదియా యొక్క కుమార్తె సలోమి ఆమె చెప్పినప్పుడు చేసింది ఎంత మాత్రము రాంగ్. కనుక ప్రియమైన సంగమా, ఈ యొక్క పగలు కుట్రలు మనం విడిచిపెడదాం. హల్లెలూయా. సో అన్నీ చెప్పిన తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను తల నరకబడింది. కానీ ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమం, ఆయన ప్రారంభించిన సువార్త యేసు ప్రభు కంటిన్యూ చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు అటు తర్వాత ఆ యొక్క అరణ్య ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు కదా, ఆ సువార్త ప్రకటిస్తున్న ప్రాంతంలోకి వెళ్ళి వారందరినీ బలపరిచాడు. హల్లెలూయా. మరణించిన తర్వాత సంఘము లేదా ఆ యొక్క సమూహము ఊడిపోలేదు, ఆగిపోలేదు. కానీ యేసు ప్రభు వెళ్ళి వారందరినీ బలపరిచినట్టు చూస్తున్నాం. అదేవిధంగా యోహాను యొక్క శిష్యులని కూడా యేసు ప్రభు వెంట పెట్టుకొని వచ్చినట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులుగా తీసుకొని వచ్చినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు అటు తర్వాత ఆ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు యొక్క అద్భుతమైన కార్యము ఆ యొక్క కొండ మీద జరిగిస్తాడు. హల్లెలూయా. సో యోహాను మనం చూసుకున్నాం. ఈ జకరియా యాజకుడు నమ్మలేదు. నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యం. హల్లెలూయా. చివరిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని చదవనమ్మా. దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. హల్లెలూయా. సో ఈరోజు దేవుని కొరకు మరణించడం, ఎంతమంది దేవుని కొరకు మరణించడం సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. స్తుతిద్దాం. హల్లెలూయా. నిజంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నారా? అనేకమైన పన్నాగాలు ఈ విధంగా జరుగుతాయి. ఈ విధంగా తల నరకవచ్చు. శిష్యుల్లాగా సిలువలో, రివర్స్ సిలువలో, నార్మల్ సిలువలో అనేకమైన చిత్రహింసలు పెట్టి మనల్ని మరణింపజేయవచ్చు. కానీ అది ఎంత శ్రేష్టమైనదంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీవు వధింపబడిన వాడవై, ఎవరు? ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను వధింపబడిన వాడే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మరణించినప్పటికీ సమూహం అంతటిని మనందరినీ సిద్ధపరచడానికి ఇంట్రొడక్షన్. సో ప్రతిదానికి ఇంట్రొడక్షన్ ఉండాలి కదా. యేసు ప్రభుకి ఇంట్రొడక్షన్ ఇచ్చిన ఈ బాప్టిజం ఇచ్చి యోహాన్. సో మనము కూడా ఈ బాప్టిజం ఇచ్చి యోహాను వలె ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరిని? యేసు ప్రభువుని. ఎవరికి? మన స్నేహితులకి, ఎవరికి? మన బంధువులకి, ఎవరికి? మన చుట్టుపక్కల ఉన్నవారికి. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ద్రాక్షారసమైనను మద్యపానమైనను తాగలేదు. మనము కూడా ద్రాక్షారసంనైనను మద్యపానంనైనను త్రాగకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీవు ఇంకా మత్తులో ఉన్నావేమో, ద్రాక్షారసము మత్తులో ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ బాప్టిజం ఇచ్చే యోహాను వలె మద్యమునకు వీడుకోలు తెప్పు, మద్యమునకు వీడుకోలు చెప్పు. పరిశుద్ధాత్మతో నింపబడు, నేలలో బాప్తిజము పొందు, ఆత్మలో బాప్తిజము పొందు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు నిజముగా ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాన్ని ఏ విధంగా వాడుకున్నాడో సూటిగా, ఇది నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి. అదేవిధంగా బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యములలో, అంటే ఆయన నివసించవచ్చు, నార్మల్ ప్లేసెస్లో మంచిగా నివసించవచ్చు, అరణ్యంలో నివసించి ఇవన్నీ వద్దనుకున్నాడు. ఐ డోంట్ వాంట్ దీస్ రిచెస్, నాకు ఇవేం వద్దు. శరీరాశలకు దూరముగా, నేత్రాశలకు దూరముగా జీవించాడు. ఆ విధంగా మనము జీవించాలి. ఈ యోహాను వలె జీవించాలి. యాజక ధర్మము
పాటిస్తున్నప్పటికీ, నీతిమంతుడిగా ఉన్నప్పటికీ నమ్మకత్వం లేని పరిస్థితులు ఉన్న జకర్యా నోటి మూతబడింది కదా. ఈ యోహాను అనే వ్యక్తి పుట్టినప్పుడు సంతోషము కలిగింది, ఎందుకంటే ఆయన నోరు తెరవబడింది. హల్లెలూయా. ఏదైనా ఆయన పలక మీద రాసేవాడు అనమాట. నోరు మూయబడింది కదా, పేరు పలక మీద రాసేవాడు. అందరూ పేరు జకర్యా అని పెట్టు, నీ కుమారుడికి జకర్యా అని పెట్టు, తండ్రి పేరు ఉండాలి కదా. ఇప్పుడు హేరోదు కుమారుడికి హేరోదు ఎలాగో, ఫరో కుమారుడికి ఫరో ఎలాగో, ఆ ఫరోని హతమర్చిన తర్వాత కూడా ఫరోకి ఫరో అనే పేరు పెట్టి, సో ఎవరైతే వాళ్ళు ఫరో అవడం, సో ఆ విధంగా నీ కుమారుడి పేరు కూడా జకర్యా అని పెట్టాలి. రీసెంట్గా కూడా నేను ఏదో సంఘంకి వెళ్ళినప్పుడు నాకు కేక్ కటింగ్ ఆహ్వానించారు. వాళ్ళు నా పేరేమో బెన్నీ ఇమాన్యుయల్ కదా, అతను బెన్నీ జయరాజ్ అని పిలిచారు. నాకు నాకు ఎలా పిలుస్తున్నారు అనుకొని అయినప్పటికీ నేను వెళ్ళడం జరిగింది. సో తండ్రి పేరు మనకి ఉంటుంది. ఈ వ్యక్తికి బాప్టిజం ఇచ్చి యోహాను అనే పేరుకు ముందు, బాప్టిజం ఇవ్వకముందు జకర్యా కుమారుడైన యోహాను అని పిలిచేవారు. సో ఈ యోహాను అనే పేరు గాబ్రియేలు పెట్టమన్నది కనుక తప్పనిసరిగా ఈ వ్యక్తి రాసి అది ఇచ్చి యోహాను అని పిలిచినప్పుడు ఆయన నోరు తెరవబడింది. హల్లెలూయా. సో ఈరోజు మనం మూయబడిన నోరుల వలె ఉన్నామేమో, యోహాను వలె ఇంట్రడక్టరీ ఇవ్వవలన దేవుని సువార్త ప్రకటించగలిగిన వ్యక్తులుగా మార్చబడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదివాం కదా, లాస్ట్ వచనం చదివి మనం ముగించేసుకుందాం. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పును. హల్లెలూయా. మలాకి గ్రంథము పిల్లల తట్టుకు తిప్పును. ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యోహానుకు మార్గము సిద్ధపరచుడి. చూసారా, 600 సంవత్సరముల క్రితమే ఈ యోహాను కొరకు కూడా రాయబడింది. ఫినిష్ చేసింది. నెక్స్ట్ 5. యెహోవా మహిమ ప్రతి లోయను ఎత్తు చేయవలను. హల్లెలూయా. ప్రతి పర్వతమును, ప్రతి కొనను అణచివేయవలను. హల్లెలూయా. వంకరువి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును. హల్లెలూయా. 600 సంవత్సరాల క్రితమే ఈయన కొరకు అద్భుతమైన విషయము యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. సో ఈ యొక్క వాక్యం మనం చూస్తున్నాం. లోయలు ఎత్తు చేయాలి, లోయలల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కరిగిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం ఇరుకవ్వాలి. లోయలల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కరిగిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం ఇరుకవ్వాలి. ఎందుకంటే మన దేవుడు రాజు వస్తున్నాడు, ఆయుధమవుదాం, యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్దాం. పాడదాం. రాజు వస్తున్నాడు, ఆయుధమవుదాం, యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్దాం. లోయలల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కరిగిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం ఇరుకవ్వాలి. హల్లెలూయా. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యం నిమిత్తం పాస్టర్ గారు నడిపించి ప్రార్థనకు వేరే ఒకరికి ప్రార్థన ఇస్తారు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. యోహాను మండుచున్న దీపమై ఉన్నాడు. మండుచు అనేకులను మండించిన యోహాను, మార్గము సరళం చేసిన యోహాను, పల్లములను కరుకులను లోయలను సస్యములుగా
త్రోవలను సరళం చేసిన యోహాను యేసు కంటే గొప్పవాడు కాదు, కానీ స్త్రీలలో గొప్పవాడని, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడని బాప్తిస్మిచ్చి యోహానికి పేరు. ప్రియబిడ్డలారా, బాప్తిస్మిచ్చి యోహానును మన ముందు దేవుడు ఉంచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మనుష్యులకు దూరముగా, పాపమునకు దూరముగా, లోకానికి దూరముగా, శరీరాశలకు దూరముగా, తిండి విషయంలో అపవిత్రపరచుకోకుండా, శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా ఖచ్చితంగా దేవునికి ఇష్టడుగా బ్రతికి, హతసాక్షి అయిన, కొద్ది రోజులు బ్రతికిన, కొన్ని సంవత్సరాలు బ్రతికిన, యవ్వన ప్రాయంలో చనిపోయిన హతసాక్షిగా దేవుని కొరకు ఎంత గొప్ప పేరు పొందుకుని ఉన్నాడు. దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే త్రాగకుండా ఉండగలిగాడు. అందరూ తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా ఉంటున్నారు. కానీ యవ్వనుడా, యవ్వన బిడ్డ, నువ్వు ప్రత్యేక రీతిలో ఉంటున్నావా? స్త్రీ పురుషులారా, దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని ఉన్నాడు. నీ పట్ల దేవుని పర్పస్ ఉన్నది, ప్రణాళిక ఉన్నది. దాన్ని నెరవేరుద్దాం. ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతకలేం, మరణం అందరికీ వచ్చును. ప్రార్థన చేసుకుందాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. బాప్తీసం తీసుకోకపోతే తీసుకుందాం. ఇంకా త్రాగుతూ మత్తులే ఉన్నారేమో, మత్తులుగా ఉండొద్దు, ఆత్మ పూర్ణులు కండి అని దేవుడు అంటున్నాడు. అంత్య దినాల్లో ఉన్నాం. ప్రకటించేవారుగా, దేవుని సువార్తను ప్రకటించేవారుగా మన నోళ్ళు తెరవబడాలి. మూత వేయబడిన నోళ్ళు తెరవబడాలి. మూగవైపోయావేమో, ఎవరికి సువార్త ప్రకటించకుండా ఉంటున్నావేమో, ఒక్కసారి నోరు తెరిచి దేవుని సన్నిధిలో సువార్త ప్రకటిస్తూ, సాక్ష్యం ఇస్తూ, ఆయన గురించిన మాట ప్రకటిస్తూ, దేవుని గురించి నువ్వు ప్రకటించే స్త్రీగా, పురుషుడిగా, యవనస్తులుగా, పిల్లలుగా ఉందాం. దేవుడు నడిపించునుగాక. నిజంగా బాప్తిసం ఇచ్చి యోహాను ఒక స్పెషల్ అండి. గద్దించగలడు, బుద్ధి చెప్పగలడు, తప్పును తప్పుగా ఖండించగలడు. అలా చెప్తే మనుషులకి ఎంత కోపమో, బాధో, పగో. అయినను ఆయన రాజునే గద్దించిన గొప్ప వీరుడు, సూర్యుడు అని అనొచ్చు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి, మాతో మాట్లాడావు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని కొరకు జీవిద్దాం. సామూర్తి గారు ప్రార్థన చేస్తారు, వచ్చి ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుడు మనలందరినీ ఆత్మ పూర్ణులుగా మండుచున్న దీపం వలె ఉంచులాగన, బాప్తిసం ఇచ్చి యోహాను వలె పరిశుద్ధంగా జీవించే వారిగా మార్చులాగన, వాక్యం చెప్పిన అయ్యగారిని ఇంకను వాడుకొనులాగన ప్రార్థన చేయవలసిందిగా కూర్చు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా ప్రేమగల పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ నామానికి లెక్కనే స్తుతి స్తోత్రాలు తండ్రి దేవా. నాయనా, ఇదిగో ప్రభా, ఈ 7వ నెల 2వ ఆదివారంలో అనగా ఈరోజు ఈ క్షణం ఈ విధంగా మా కుటుంబాలతో మా సన్నిధికి రావటానికి, సంఘం యావత్తు సన్నిధికి చేరి నేను శుద్ధించి గణపరిచి మహిమ ఆరాధించడానికి, నాయనా నీ మాటలు వినడానికి వచ్చి ఉన్న మమ్మల్ని పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయనా, ఇదిగో నాయనా, బెందిని నిలబెట్టుకొని బెంది ద్వారా మాతో ప్రతి ఒక్కరితో నువ్వు సూటిగా నువ్వు మాట్లాడావు దేవా. యోహాను బట్టి నాయన, స్త్రీల కనినవాడు యోహాను గొప్పవాడని సెలవిచ్చావు. అవును తండ్రి, ఈ లోకానికి రక్షకుడే గొప్పవాడైతే, రక్షకుడికే నాయన బాప్తిస్యం ఇవ్వగలిగిన గొప్ప యోహాను వంటి గొప్ప సేవకుని నిలబెట్టిన అటువంటి సేవకుని మాకు మధ్య తెలియజేసిందికే స్తోత్రం అయ్యా. యోహాను నాయన ఎంతో పరిశుద్ధముగా, యథార్థముగా, నీతిగా అయ్యా తండ్రి జీవించాడు.
తన తిండిలో అయితేనేమి, తన ప్రవర్తనలో అయితేనేమి, తన మాటల్లో అయితేనేమి, తన నడవడికలో అయితేనేమి యథార్థత చూపించాడు, నీతిని చూపించాడు, పరిశుద్ధత చూపించాడు. అయ్యా ఇగో ఈ లోకానికే ఒక మాదిరికరముగా అనేకమైన సంఘాలకి, అనేకమైన స్త్రీలకి, పురుషులకి కూడా అనేకమంది అయా వ్యక్తులకి, సంఘాలకి ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు ప్రభా. యోహాను వలె నాయన ఈరోజు మేమందరము జీవించడానికి, అతని వలె యథార్థముగా మాట్లాడడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా తిరుగులాడడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి అయ్యా ఎవరినైనా గద్దించగలిగిన గొప్ప యథార్థత, గొప్ప పరిశుద్ధత, గొప్ప నైనా నీతి గల జీవితం జీవించడానికి, యోహాను వలె బ్రతకడానికి మాకు ప్రతి ఒక్కరికి అయ్యా సంఘంలో ప్రతి కుటుంబానికి దైశ్యమని వేడుకుంటున్నాం ప్రభా. మీ నామానికి స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవులుగా జీవిత పిలవబడిన మేము ఒక యోహాను వలె అయ్యా పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, అయ్యా నమ్మకముగా జీవించాలి తండ్రి నాయన. అనేకులకి అయ్యా మాదిరికరముగా తండ్రి నాయన మార్గదర్శిగా జీవించే గొప్ప భాగ్యం ఒక దేశమని, క్రీస్తు వలె నాయన యోహాను వలె క్రీస్తు వలె పరిశుద్ధముగా అనేకుడికి రక్షణ మార్గముగా నడిపించగల గొప్పవారిగా జీవించడానికి మాకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, కూడిసిన ప్రతి బిడ్డని పేరు పెట్టి దీవించి అయ్యా ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రేమ ఒక్కరే పొందుకోమని నజరేయుడు యేసు నామమున పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశతో ఉన్నా, తృష్ణ కలిగి ఉన్నా, ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను ఘనపరచాలి. ఈ రాగమో తెలియదు, ఈ తాళమో తెలియదు,
చక్కని పాట పాడు వినిపించిన చిన్నమ్మగారు ప్రత్యేకమైన వందనాలు. అందరూ లేచి నిలబడదాం. అర్పింపబడిన కానుకలు దేవుడు తన యొక్క సంఘ ప్రయోజనార్థమై వాడబడిన నిమిత్తము జరగనున్న పరీక్ష దేవుడు అందరూ అందులో పాలు పొందిన నిమిత్తము మన మధ్య ఉన్న శ్రీను గారు, పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీను గారు చివరిగా ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ మీ కూడికను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి బాప్తిజం ఇచ్చి యోహాను జీవితంలో ఏ విధంగా దేవుడు బాప్తిజం ఇచ్చి యోహాను వాడుకున్నాడు, మనల్ని కూడా ఆ విధంగా వాడుకుంటాడని విశ్వాసంతో రెండు చేతులు ఆకాశం అయిపెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. అర్పింపబడిన కానుకలు దేవుడు సంఘ ప్రయోజనార్థమై వాడబడిన నిమిత్తము, సంఘ సరిహద్దులు విశాలపరచబడిన నిమిత్తము, సంఘానికి దేవుడు మంచి స్థలం అనుగ్రహించిన నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరం మీకు ఇవ్విద్దాం. స్తుతి స్తోత్రపడిన తండ్రి, నీకు లెక్కనే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మీ సన్నిధి రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి నేను వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో తండ్రి ప్రభా ఇరుకు మరొక సరళం చేసుకుంటూ మెట్టలు చదువు చేసుకుంటూ తండ్రి మీ వంతు మీ తట్టు మీ తిరగల సహాయం చేసి నడిపించిన ప్రభా తండ్రి. ఇంకా ప్రభా సంఘ అవసరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి సంఘానికి అవసరమైన స్థలాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. సకాలంలో ఏర్పడగలడానికి, సంఘం అభివృద్ధి చెందగలడానికి సహాయం చేసి నడిపించిన ప్రభా. ఉన్నతమైన సంఘాన్ని, గొప్ప సంఘాన్ని, అద్భుతమైన సంఘాన్ని మేము చూడగలడానికి, ఆ సంఘంలో గొప్ప అద్భుతాలు మేము చూసేలాగా మా పట్ల మీ కార్యాలు జరిగించండి ప్రభా. మా సంఘం మొత్తం దీవించి ఆశించి అభివృద్ధి పరచండి ప్రభా. ఎత్తబడిన కానుక నీ నామ హిమార్థంగా అభివృద్ధి చెందగలడానికి, నీ సేవలో ఉపయోగపడగలడానికి సహాయం చేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన చేర్చుకోమని త్వరగా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు కూడి వచ్చిన మనకు ఆయన కృపా కనికరములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దైవ సేవకులు మార్గ మధ్యంలో ఉన్నారు.